యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఎండ వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటాయండి. మనం చదివినప్పుడు మన బాధలు తొలగిపోతాయండి, మన సమస్యలు తొలగిపోతాయి. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానము రేయి మొదటి జాముని దేవుడు మనకి వినిపిస్తున్నాడు అనమాట అండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు పాపం చేయకుండా నాలుగుతో, కళ్ళుతో, తలంపులతో, ఆలోచనలతో, నడకతో, పడకతో దేనితోనూ కూడా పాపం చేయకుండా మన కళ్ళును, మన తలంపులను, మన నాలుకను మరి నీ ఆధీనంలో ఉంచు ప్రభు అని రేయి మొదటి జామున లేసి మనం ఇలా దేవునితో ముఖాముఖిగా మనం మాట్లాడుకోవాలండి. అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలన్నమాట. మరి అంతే కదండి. నేను నడిచే మార్గం, నేను నడిచే ప్రవర్తన, నేను చూసే చూపు అది కూడా మరి జాగ్రత్తగా ఉండేలాగా చూడు ప్రభు అని మనము దేవుని వేడుకోవాలండి. ఇంకా చూసినట్లయితే భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు మరి మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలండి. మరి అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. మరి ఇక్కడ యోబు ఏమంటున్నాడు? మరి ఒక్కసారి మాట్లాడిన మాట రెండోసారి మనం మాట్లాడలేమంటండి. మరి మాటల కొరకు కూడా రేయి మొదటి జామున లేసి ప్రార్థన చేసుకోవాలంటండి. ఎలా అంటే మరి కుటుంబ సభ్యుల కొరకు యోబు నిత్యం అలా రేయి మొదటి జామున లేసి ప్రార్థన చేసుకునేవాడు అనమాట. అందుకే యోబుని మరి రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. మరి అంతే కదండి. మరి మనం మాట్లాడే మాటలో మరి ఆ మాటల్లో పాపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, మరి అనాలోచనగా మనం మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. అలాంటి మాటలు మనం మాట్లాడకుండా మన నోటికి దేవుడు చిక్కం వేయి ప్రభు, నీ ఆధీనంలో ఉంచి ప్రభు నా నాలుకనని ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని మరి దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం నీకు మేలుకరంగా దీవెనకరంగా ఉంటుందన్నమాట. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.